అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే. మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు. 2500 సంవత్సరాల క్రితం అసలేం జరిగింది? దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం? మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని, ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి, మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి, కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి, అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా, బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా, డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చెయ్యాలి, ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి, దీనికి అసలు కారణం ఏంటి, కలలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎసెన్షియన్. నా పేరు రాధా జోసిల. ముందుగా మన ప్రియతమ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం అసెన్షన్ అనేటువంటి గ్రంథాన్ని గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకుంటున్నాము. మరి ఆ గ్రంథంలోని జ్ఞానాన్ని మనకి ఎవరు అందించారు అంటే టొబయాస్ అనే ఉన్నతాత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి అమెరికా నివాసి ద్వారా మనకి ఛానలింగ్ మెసేజ్ లాగా అందించారు. ఆ మెసేజ్ని మనకి తెలుగులోకి అనువదించిన వారు గూడూరు వాస్తవ్యులైనటువంటి రేవతి మేడం గారు. మరి దాన్నే మనం ఇప్పుడు అద్భుతంగా తెలియచేసుకుంటున్నాం. మరి ఈ గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాము అని గుర్తు చేసుకోవాలంటే, అసెన్షన్ ప్రాసెస్ అయ్యే సమయంలో మన భుజాలు కానీ, మెడలు కానీ, తలనొప్పి కానీ ఇవన్నీ రావచ్చు. భుజాల నొప్పులు కానీ, మెడల నొప్పులు కానీ, తలనొప్పి కానీ రావచ్చు. కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. న్యూ ఎనర్జీలో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో అందరికీ రావాలని ఏం లేదు, కొంతమందికి రావచ్చు అని చెప్తున్నారు. అలాగే పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి కూడా ఎక్కువగా అది యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది, తీవ్రమయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారనమాట. అందుకే మనం ఎవరికి వచ్చిన అనుభవాలనైనా సరే గ్రంథస్థం చేయాలి అని చెప్తున్నారు మనకి టొబయాస్. అలాగే ఒక గ్రిడ్లో మార్పు రావాలంటే 1,44,000 మంది ఏకకాలంలో ఒక సంకల్పం చేయడం ద్వారానే గ్రిడ్లో మార్పు వస్తూ ఉంటుంది. అలాగే మన యొక్క 9th గ్రిడ్ వరకు మనం ప్రతి గ్రిడ్ని మనం అలాగే అమర్చుకుంటూ మనం ఎంతో సంకల్పంతో, దివ్య సంకల్పంతో ఈ గ్రిడ్లు మార్చుకుంటూ వచ్చాం. అలాగే భూ అయస్కాంత ధృవాలు కూడా ఇప్పుడు అద్భుతంగా మార్పులు జరిగిపోతున్నాయి. తరచూ ధృవాలు మార్చుకుంటోంది భూమాత. అలాగే మరణశయ్యల దగ్గరికి మనల్ని తీసుకెళ్ళిపోతున్నారు టొబయాస్. మనం ఒక గంటలో కానీ కొన్ని నిమిషాల్లో కానీ శరీరాన్ని వదిలిపెడతాము అనే సమయంలో మన చుట్టూ టొబయాసు, క్రయాను, మెటాట్రాను ఇంకా ఎంతోమంది మాస్టర్సు మన చుట్టూ చేరి ఉండి మన చేయి పట్టుకున్నప్పుడు, మనల్ని పాత విషయాల్లోకి తీసుకెళ్ళినప్పుడు, మీరు ఆ సమయంలో అలా చేశారు, ఈ సమయంలో ఇలా చేశారు, మీకు గుర్తుందా అని వాళ్ళు ఎంతో నవ్వుతూ మనకి వెల్కమ్ చెప్పడానికి వచ్చారు. మనల్ని ఈ భూమిని వదిలి వచ్చేయడానికి మనం సిద్ధంగా ఉన్న సమయంలో వాళ్ళు మనకు అన్ని గుర్తు చేస్తున్నారు అనమాట. అప్పుడు మనం ఎంతో సంతృప్తిగా ఉంటాం. ఎందుకంటే ఈ భూమిని మార్చడానికి మనం ఇంత సహాయ సహకారాలు అందించామా, మన ద్వారా ఇంత జరిగిందా అని మనం ఒక అద్భుతమైనటువంటి ఆనందంతో ఉంటాం అన్నమాట ఆ సమయంలో. అలాగే ఆత్మలు ఈ జన్మలు, ప్రతి జన్మలోనూ మనం ఇక్కడికి వచ్చి ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాం. ఆత్మలు ఈ భూమి మీదకి రావటానికి ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర నిలబడిపోయి ఉన్నంట మనం. ఎందుకంటే ఈ భూమి మీద ఎప్పుడు ఏ వినాశకర ఘట్టాలు జరుగుతాయో ఆ సమయంలో మనం వచ్చేయాలని అక్కడ సిద్ధంగా మనం నిలబడి ఉన్నాం. అందుకే 2వ ప్రపంచ యుద్ధం సమయంలోనూ వచ్చాము. ఎన్నోసార్లు మనం ఈ భూమి మీదకి రావడం, ఈ వినాశకరం జరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఆపడానికి మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే మనం ఇప్పుడు కూడా ఈ జన్మ కూడా మనం అలాగే తీసుకుని వచ్చాం. ఒకసారి లెమోరియన్ కాలంలోనూ అట్లాంటిస్ కాలంలో కూడా ఈ భూమి నాశనం అయిపోవడం జరిగింది. 2 సార్లు భూమి అంతా నాశనం అవడం, మానవులందరూ కూడా మరణించడం జరిగింది. మరి ఇప్పుడు ఇది 3వ మానవ జాతి. ఈ 3వ మానవ జాతి ఇలా వినాశనం పొందకూడదు అని మనం ఎంతో దివ్య సంకల్పంతో ఈ భూమండలానికి వచ్చిన వాళ్ళమే మనందరం కూడా. మరి ఇప్పటి వరకు మనం ఇవి తెలుసుకున్నాము. ఇక ముందు మనం తర్వాత ఎపిసోడ్లకు ప్రవేశిద్దాం. ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే మనలో చాలామంది తమ ఆధ్యాత్మిక అధ్యయనాన్ని ప్రారంభించారు.
అంటే ఆధ్యాత్మికతగా ఎదగడానికి అందరూ ప్రయత్నం చేశారు. ఆ ఆధ్యాత్మికతనే వాళ్ళు నూతన యుగము అన్నారు. ఏదైతే ఆధ్యాత్మికత ఉందో అదే నూతన యుగం. మనలో మరి కొందరికేమో ఇంకా టైం రాలేదని తెలుసు, వాళ్ళ ఎనర్జీలను ఉత్తరోత్తర అవసరమవుతుందని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా మా ఎనర్జీస్ అవసరమవుతాయని వాళ్ళకి తెలుసు. కనుక ఆధ్యాత్మికత అంటేనే అస్సలు గిట్టని వాళ్ళలాగా అప్పట్లో ప్రయాణం సాగించారు. అంటే కొంతమంది న్యూ ఎనర్జీలోకి వచ్చారు, కొంతమంది ఓల్డ్ ఎనర్జీలో ఉండిపోయారని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత దశగా మనకి హార్మోనిక్ కన్వర్షన్స్ సమయం వచ్చింది. అంటే ఆ సమయంలో 1987 సంవత్సరంలో మన యొక్క ఎనర్జీ కొలతలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే చైతన్యపరంగా ఎదగడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేటువంటి ఎనర్జీ పరంగా మనకు కొలతలు చేశారనమాట. మనం అసెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని. అలాగే మానవ జాతి సభ్యులుగా వ్యక్తులుగా కొన్ని పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. దాంతో మనలో చాలామంది జాగృతిలో అవగాహనలో తర్వాత దశకు వచ్చేసారు. మరి మనం కూడా ఉన్నాం అందులో. 1990-95 మధ్యలో నిజంగా మనం జాగృతులు అవ్వడం మొదలుపెట్టామని మనం గ్రహించి నవ్వుకున్నాం. ఆ మరణశయ్య మీద ఉండే ఆ 90-95లో మనం జాగృతులు అయ్యాము అని అప్పుడు తెలుసుకున్నాం అనమాట. మనం ఈ మరణశయ్య మీద ఉన్నప్పుడు తెలుసుకుంటాం, అప్పుడు నవ్వుకుంటాం. మనం మామూలు సమయంలో ఇలాంటప్పుడు మనకేం తెలియదు, మనం ఏం ఎదుగుతున్నాము, మనం ఇంకా అసెండ్ అయ్యామా, మనం ఉన్నతమైన స్థితుల్లోకి వెడుతున్నామా అని మనం ఒక అనుమానంతో ఉన్నాం. ఆ మరణశయ్య మీద ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఏమేం చేస్తాము, ఎలా దాన్ని ఎదుర్కొంటూ వచ్చాము, ఎలా అసెండ్ అవుతూ వచ్చాము, ఎలా అసలు స్థితుల్లోకి చేరిపోయాము, మన అసలు ఉనికిని ఎలా కనుక్కున్నాం, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇది మన అన్వేషణ తీవ్రతరమైంది. అప్పటి నుంచి ఇంకా దాన్ని పక్కన పెట్టేయాలని మనం ఎంత చూసినా కూడా తోసుకొచ్చేసింది. ఎందుకంటే మన ఆధ్యాత్మిక డోర్ ఓపెన్ చేసేస్తాం కాబట్టి. అదే మనలో జాగృతమవుతున్నటువంటి దివ్యత్వపు బీజం. అయితే ఆ సమయంలో ఒక్కటి మాత్రం మనకి బాగా తెలుసు, ఇంకొక ఆటంకం 2000 సంవత్సరంలో భూమి మీద రాబోయే పెను మార్పులు దాటాల్సి ఉంది అని మనకు తెలుసు. అంటే 2000 సంవత్సరంలో భూమి నాశనం అయిపోతుంది అని చెప్పారు మనకి. Y2K సమస్య వస్తుంది, అక్కడ ఆ సమయంలో భూమి నాశనం అయిపోతుందని చెప్పారు కదా. వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఎంతోమంది భవిష్యవాణిలో చెప్తూనే ఉన్నారు. మన చేష్టలతో మనల్ని ఒకవేళ నాశనం చేసుకోకపోయినా వినాశనాన్ని ఆ సమయంలో తెచ్చే శక్తులు భూమి నిర్మాణంలోనే ఉన్నాయట. అంటే మనం మన చేతులతో చేయకపోయినా కూడా ఆల్రెడీ భూమి 2000 నాటికి వినాశనం అవడానికి వీలుగా ఉండేటువంటి వినాశకర శక్తుల్ని భూమి మీద మనం పెట్టే వచ్చాం. అంతవరకు భూమి వేటినైతే పట్టుకుని ఉన్నదో వాటన్నిటిని రిలీజ్ చేయాల్సిన సమయం అది. అందువల్ల మానవుల ప్రమేయం లేకపోయినా కూడా వినాశనం జరగాల్సిన సమయం అన్నమాట అది. భూమి తను పెట్టుకునే వచ్చింది, ఈ పలానా టైంకి నేను ఎదుగుతా లేకపోతే వినాశనం అయిపోతా అని పెట్టుకునే వచ్చింది. నక్షత్రాల, గ్రహచార, గోచార ఫలాలు కూడా దీన్నే సూచిస్తూ ఉన్నాయి. ఎంతోమంది మరి చాలామంది భవిష్యవాణులు కూడా చెప్పారు కదా ఈ భూమి నాశనం అయిపోతుంది అని. మరి కాబట్టి భూగోళికంగా సంభవించే మార్పుల్లో భూమి నాశనమైపోతుంది అనేది మనం తెలుసుకున్నాం. సహస్రాబ్ది చివరిలో ఏదో జరగబోతుందని మనకు ముందే తెలుసునని మనకు మరణశయ్య మీద కూర్చున్నప్పుడు గ్రహింపుకు వస్తుంది. అంటే ఆ సమయంలో నాశనం అవ్వాల్సిందే భూమి, కానీ అవ్వలేదు కదా అనేది మనకు అప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. ఆ జరిగేది క్యాలెండర్ పరమైన మార్పు కాదు, Y2K సమస్య అంతకన్నా కాదు, ఇంకేదో జరగబోతోంది, వినాశనాన్ని తెచ్చే చాలా పెద్ద ఘట్టం జరగబోతోంది అని 99 ఆగస్టు నెలలో జరగబోతోంది అని అప్పట్లో మనం తెలుసుకున్నాము అనేది ఇప్పుడు మనం గ్రహింపుకు వచ్చి గుర్తు చేసుకుంటూ ఉన్నాం మరణశయ్య మీద ఉండి. 99 ఆగస్టు నెల నుంచి శౌంబ్రాలందరూ కూడా ఏకం కావడం మొదలైంది. అంటే అందరూ కూడా ఇలా ఆధ్యాత్మిక అన్వేషణ ఎవరైతే మొదలుపెట్టారో, ఈ భూమిని కాపాడాలని ఎవరైతే అనుకున్నారో, ఎవరైతే ఉన్నత జ్ఞానాన్ని పొందుతూ ఆ ఉన్నత జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఏకం కావడం మొదలైందనమాట. అప్పటి నుంచి ప్రపంచమంతటా విస్తరించి ఉన్న ఈ బృందం త్వరగా కనెక్ట్ అవ్వడం జరిగింది. వినాశనం రాకపోయేసరికి మనం తర్వాత స్థాయికి, తర్వాత అవగాహనకి వెళ్ళే టైం అయిందని తెలిసిపోయింది మనకి. అంటే ఇంకా వినాశనం రాలేదు కాబట్టి మనం ఇంకా ఎదగగలము అని మనకు తెలిసింది. జీవితాన్ని సింహావలోకనం చేసుకునేసరికి మన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను చూసుకుంటే మనకి పోరాటాలు కూడా కనపడుతూ ఉంటాయి. వాటిని ఎంతో సీరియస్గా మనం తీసుకోవడం గుర్తుకొచ్చి నవ్వొస్తుంది. ఇప్పుడు చూడండి, మనం జరిగిపోయిన ఘట్టాలు ఏదైనా గుర్తొచ్చినప్పుడు ఇదేంటి ఆ రోజు మనం అలా ప్రవర్తించాము, అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది కదా అని మనకి నవ్వొస్తూ ఉంటుంది అన్నమాట. కొన్ని విషయాల్లో అలా సీరియస్గా తీసుకునే విషయాలు చాలా సంక్లిష్టం చేసే ప్రయత్నం కూడా చేసాం మనం. ఆ సమయంలో మనం మరణశయ్య మీద పక్కన టొబయాస్ నిలబడి ఉంటే అతనితో మనం దీన్ని మరింత సింపుల్గా ఉంచమని ఎందుకు చెప్పలేదు మాకు అని టొబయాస్ని అడుగుతున్నాం మనం.
మనం ఇంకా ఒక గంటలోనో ఒక అరగంటలోనో ఒక 20 నిమిషాల్లోనో మన శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో అప్పుడు అంటున్నామట, అప్పుడు మేము అంత సంక్లిష్టం చేసుకుని సమస్యలతో మేము బాధలు పడుతుంటే అదేం పెద్ద ఇది కాదు, సింపుల్ ఇది అని మీరు ఎందుకు చెప్పలేదు అని మనం టొబయాస్ని ఇప్పుడు అడుగుతున్నాం మరణశయ్య మీద ఉండి. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, దీన్ని జీవితాన్ని ఇంకా అనుభవించమని, ఎంజాయ్ చేయమని ఎందుకు చెప్పలేదు మనం అని అడుగుతున్నాం. అప్పుడప్పుడు నన్ను డొక్కలో ఎందుకు తన్నలేదు టొబయాస్ అని అడుగుతున్నాం మనం. దానికి డబాయించి అడుగుతున్నప్పుడు టొబయాస్ ఏమీ సమాధానం చెప్పకుండా నవ్వుతున్నారట ఆయన. మేము చెప్పుతూనే ఉన్నాము కానీ మీరే అర్థం చేసుకోలేదు ఆ సమయంలో అని ఆయన నవ్వుతున్నారు. 1999 ఆగస్టు నుంచి 2001 ఆగస్టు వరకు ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటాం మనం. ఎందుకంటే చాలా గడ్డు సమయం. ఆ సమయంలో మనం చాలా కంగారు పడ్డాం అనమాట, భూమి నాశనం అయిపోతుందేమో అని. అది సర్దుబాటు చేసుకుని మారే సమయం, ఈ భూమి మీద ఉన్న గ్రిడ్లు మారే సమయం, మనం అందరం కూడా సర్దుబాటు చేసుకోవాల్సిన సమయం. చాలా విచిత్రమైన భౌతిక ఫీలింగ్స్ కలిగిన సమయం అది. మనం ఎక్కడున్నామో ఎందుకున్నామో సరిగా తెలియలేదు. మనకు ముందుకు కొనసాగాలని మనకు తెలియకుండానే మనకు ఎంతగానో అనిపించింది. ఎందుకంటే ఇలాగ నాశనం అవ్వకూడదు, ముందుకు కొనసాగాలి అని మన లోపల అంతర్గతంగా ప్రతి ఒక్కరికి అనిపించింది. అయితే దేనిలోనూ కుదురుకున్నట్లు అనిపించలా. అంటే ఇది జరుగుతుందా అది జరుగుతుందా మనకు అర్థం అవ్వాల. విపరీతమైన మార్పులకు మాత్రం లోనైనట్లు మనం తెలుసుకున్నాం, ఫీల్ అయ్యాం. ఎక్కడ మనకు హాయ్ అని అనిపించలా, దేశ దిమ్మరలో అనిపించింది. మనకు దేన్నో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం, అది ఉందని తెలుసు కానీ దాన్ని ఎలా కనుక్కోవాలో కూడా మనకు తెలియని అవస్థ. ఇదంతా అర్థమయ్యేసరికి టొబయాస్తో కలిసి మనం కూడా నవ్వేస్తా అంట. ఓ ఇలా ఆ రోజు అలా చేసామా ఇలా చేసామని టొబయాస్ నవ్వుతుంటే మనకు కూడా నవ్వు వస్తుంది. 99 ఆగస్టు నుంచి 2001 ఆగస్టు వరకు మన అంతరాళాల లోతుల్లో చాలా జరిగిందండి. ఆ సమయంలో ఎవరైతే జన్మించున్నారో వాళ్ళకి రకరకాలగా వాళ్ళ లోతుల్లో అంతరాళాల్లో ఎంతో జరిగింది. మనం అర్థమైనా మనకి అర్థం కాకపోయినా, అంగీకరించకపోయినా ఇవన్నీ విని వ్యతిరేకించకుండా మనసు విప్పి జరగనిచ్చాం. మనం అనుమతించినందువల్ల మనకు ఆ విషయాలు అర్థమవసాగాయి. అసలు ఉన్నాయని కూడా మనకు తెలియని సహజ సామర్థ్యాల్లోకి మనం వెళ్ళిపోయాం అన్నమాట. మన ప్రజ్ఞాత్మ తనున్న ఎనర్జీ తిత్తి నుంచి ప్రయాణం చేసి మన దగ్గరికి రావాలని బయలుదేరి వస్తుంది. అంటే మనందరం కూడా తను ఇష్టపడే వస్తుంది మన లోపలికి. ఆ ప్రజ్ఞాత్మ రావాలనుకునే తను బయలుదేరి వస్తుంది, అంతేగాని మనం ఏదో పిలిస్తే రావడం కాదు. అయితే భూమి యొక్క ఎనర్జీ గ్రిడ్లలో పట్టుబడిపోతుంది. అది ఎక్కడ ఎనర్జీ గ్రిడ్లు ఒకటి ఉన్నాయి కదా, వాటికి పట్టుబడిపోతుంది. ఒక్కసారిగా నేరుగా దిగి రావడానికి కుదరదు ఆ ఎనర్జీకి. మన శక్తుల్లో చాలా భాగం గ్రిడ్లలో ఉంది. అంటే మనం ఆ మాయితర ఏదైతే పెట్టుకున్నామో ఆ గ్రిడ్లలో పెట్టేసుకున్నాం. అవన్నీ మనలోకి రాబోయే ముందు భూమి యొక్క మ్యాగ్నెటిక్ గ్రిడ్లలోకి, ఎనర్జీ గ్రిడ్లలోకి వచ్చి అప్పుడు మన దగ్గరకు వస్తుందన్నమాట ప్రజ్ఞాత్మ. అందుకని ప్రజ్ఞాత్మ నెమ్మదిగా అంచులంచులుగా మన దగ్గరికి రావడాన్ని పూర్తి చేసుకుంటుంది. అందుకే ప్రజ్ఞాత్మ భూమి మీదకి రావటానికి తగిన ఎనర్జీస్ని సృష్టించడమే న్యూ ఎనర్జీ అని చెప్పుకున్నాం మనం. ఏ ఎనర్జీల ద్వారా ప్రజ్ఞాత్మ భూమి మీదకి వస్తుందో దాన్నే న్యూ ఎనర్జీ అంటాము అని చెప్పుకున్నాం. అంటే అది ఒక్కసారిగా మనలో ప్రవేశించడానికి లేదు. మన ఆ మాయతర పలచన చేసుకుంటూ, ఆ మాయతర పలచబడినప్పుడల్లా మనలో మార్పులు జరుగుతూ, ఎప్పుడైతే మనం అందులో నుంచి పాతకాలపు భావాల నుంచి బయటపడుతూ ఉంటామో అప్పుడు నెమ్మదిగా ఆ ప్రజ్ఞాత్మ మన లోపలికి అంచెలంచెలుగా మన దగ్గరికి రావడం పూర్తి చేసుకుంటుంది. అప్పటికి మనం దాన్ని స్వీకరించడానికి పూర్తిగా రెడీ అవుతాం అన్నమాట. అది మన దగ్గరికి వెంటనే పూర్తిగా వచ్చినట్లయితే మానవులుగా ఉన్న మనలో బ్యాలెన్స్ తప్పిపోయి ఉండేది. దగ్గరగా వచ్చేస్తే మనం అంత పెద్ద ఎనర్జీని ఒకసారిగా మనం తట్టుకోలేము. అందుకని అది మన దగ్గరికి వచ్చినా మనం బ్యాలెన్స్ తప్పిపోయి ఉండేవాళ్ళము. ఆ వచ్చేది మన సంపూర్ణత్వం, మన ప్రజ్ఞాత్మ. ఆ సంపూర్ణత్వం మన దగ్గరికి ఒక్కసారిగా వస్తే మనం ఎలా తట్టుకోగలుగుతాము? దాదాపు 1988-89 నుంచి గ్రిడ్లలో ఎంతో పని జరుగుతూ వచ్చింది. మన చైతన్యం మారుతూ ఉంటే, మన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే దానికి అనుగుణంగా క్రయాన్ని వాళ్ళు గ్రిడ్లను మారుస్తూ వస్తున్నారు. అంటే మనం మన పనిలో మన చైతన్యాన్ని మనం మార్చుకుంటూ ఉన్నాం, మన నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉన్నాం. దానికి అనుగుణంగానే మన నిర్ణయాలని బట్టి అక్కడ క్రయాన్ని వాళ్ళు గ్రిడ్లను మారుస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక చైతన్యం మనం పెంచుకునే కొద్దీ అక్కడ గ్రిడ్లలో మార్పు క్రయాన్ని వాళ్ళు చేస్తూ వచ్చారు. దీనికి అనుగుణంగా క్రయాన్ని వాళ్ళు గ్రిడ్లను మార్చడం వల్ల మనం ఆ మనలోని భాగాలను తెరవాలని, దివ్యత్వాన్ని సమైక్యపరచుకోవాలని మనం నిర్ణయం తీసుకునే ప్రతిసారి కూడా గ్రిడ్లలో కూడా తదనుగుణమైనటువంటి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇక్కడ భూమి మీద మానవుల ఎనర్జీ పరంగా, చైతన్య పరంగా మార్పులు జరిగినప్పుడే గ్రిడ్లలో కూడా మార్పులు వస్తాయి. ఆ గ్రిడ్లు మన చైతన్యం పెంచుకుంటాం కొద్దీ గ్రిడ్లలో చైతన్యం పెరుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రజ్ఞాత్మ భూమి మీదకి రాగలుగుతుంది. అందరికీ జనరల్గా చెందే గ్రిడ్లో కూడా
కేవలం మన భూభాగంలో మన భాగంలోనే కాదు, ఇప్పుడు అంటే ప్రజ్ఞాత్మ మన ఒక్కరికి సంబంధించింది కాదు కదా, భూమానవులు అందరికీ సంబంధించిందే కదా. అందుకని జనరల్గా అందరికీ సంబంధించినటువంటి గ్రిడ్లో కూడా ఈ మార్పే జరుగుతోంది. ఈ సమయంలోనే గ్రిడ్లను సవరించడానికి కారణం ఏంటి అంటే, ఇంతవరకు వచ్చే మార్పులన్నీ వ్యక్తిగతమైనవి, కానీ ఇప్పుడు సామూహికంగా మానవులు మారుతున్నారు. అంతకుముందు ఏ ఒక్కరో నూటికో కోటికో ఒక్కళ్ళు మారేవారు, వాళ్ళ ఒక గ్రిడ్ ఒకటి వాళ్ళకి సంబంధించినంత వరకు సవరిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఎంతోమంది సామూహికంగా మానవులు మారడానికి ఇష్టపడుతున్నారు, ఆధ్యాత్మిక వైపు వాళ్ళు ముందంజ వేస్తున్నారు. అందుకని భారీ స్థాయిలో గ్రిడ్లను మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఈ గ్రిడ్ల ప్రభావం మన మీద, మనల్ని అనుసరించి ఆ గ్రిడ్ల మార్పు చాలా వేగంగా భూమి మారుతున్నాయన్నమాట. అందుకని 10 ఏళ్లకు పైగా ఈ పని జరుగుతూనే ఉంది, గ్రిడ్ల మార్పు జరుగుతూనే ఉంది, మన భూచైతన్యంలో మార్పు జరుగుతూనే ఉంది, మనలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి, మన గుణాల్లో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ గ్రిడ్లకు తుది సవరింపులు 2002లో అంటే ఆఖరిసారిగా 2002లో సవరింపులు జరిగాయి. ఆ సమయంలోనే 9వ పరిధి గ్రిడ్ని నాటడం జరిగింది, అదే సానుభూతి గ్రిడ్ అనమాట. మన ప్రజ్ఞాత్మ భాగాలు, మన దివ్యత్వం అప్పటి వరకు మనకు అందుబాటులో లేకుండా ఉన్నవి అందుబాటులోకి కూడా వచ్చేసాయి. అప్పటి వరకు మనకు అందుబాటులో లేని ఆ ప్రజ్ఞాత్మ యొక్క దివ్యత్వం కూడా మనకి అప్పటి నుంచే అందుబాటులోకి వచ్చింది. ఇది మనలోకి రావటం మొదలు పెడుతోంది. మనం ఇతర మానవ మాస్టర్స్ దీనిని మనలోకి తెచ్చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాము. అది పూర్తిగా అందుబాటులోకి రానందువలన ఒక్కసారి మనం తెగ చిరాకు పడిపోయేవాళ్ళం. ఎందుకంటే దివ్యత్వాన్ని తీసుకోవాలంది, కానీ మన పరిస్థితులు ఏం కనిపించట్లేదు, ఎక్కడ మారుతున్నట్లు, మనం కష్టాలు కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అయితే గ్రిడ్ల తుది సవరింపు జరుగుతోంది కాబట్టి ప్రజ్ఞాత్మలోని ఈ లోతైన భాగాలను మనలోకి తెచ్చుకోవడం ఇప్పుడు సాధ్యపడుతుంది. అంటే ఈ గ్రిడ్లో మార్పు జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. దీన్ని మనం శ్వాసించడం ద్వారా మన లోపలికి తీసుకుంటాం. ఇలాగా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, నా దివ్యత్వాన్ని నేను శ్వాసిస్తున్నాను అనే భావంతో మనం దీర్ఘశ్వాసల లోపలికి తీసుకున్నప్పుడు, లోతైన శ్వాసలు తీసుకున్నప్పుడు మన దివ్యత్వాన్ని మన లోపలికి తీసుకోగలుగుతాము. నా ప్రజ్ఞాత్మని నేను శ్వాసిస్తున్నాను అన్నప్పుడు మన ప్రజ్ఞాత్మని మనం లోపలికి తీసుకోగలుగుతాము. అది ఎప్పుడు కూడా ఎరుకలో ఉంచుకోవాలి. మనం ఆవల వైపు వాళ్ళతో మనం కలిసి చేయాల్సిన పని ఎంతో ఉంది ఫ్రెండ్స్. 2003 మార్చిలో గ్రిడ్లు మారి తుది సవరణ పూర్తయ్యేసరికి కొత్త మార్గాలు తెరుచుకున్నాయి మనకి. వాటిని అందుకుని ఉపయోగించుకోవడంలో ఆవల వైపు వాళ్ళు మనతో కలిసి పనిచేశారు. ఆ దారి వెంట మనల్ని తీసుకుపోతున్నారు వాళ్ళు, ఇంకా తోసుకుంటూ కూడా పట్టు తీసుకుపోతారు. ఈ పని జరగడం తేలిక కాదు. మరణశయ్య మీద మనం కూర్చుని సింహావలోకనం చేసుకుంటున్నాం, అన్నింటి గురించి ఆలోచించినప్పుడు మనం అన్ని చోట్ల ఉన్నాం. అక్కడ ఎక్కడైతే సరైన అసలైన ఘట్టాలు, మా అవసరమైన ఘట్టాలున్నాయో అక్కడ అన్ని చోట్ల మనం ఉన్నాం. ఇతరులకు బోధిస్తూ వాళ్ళ సౌకర్యాలు చూస్తూ కూడా అక్కడే టొబయాస్ కూడా అక్కడే ఉన్నారట. మానవ జాతి పెద్ద అంగవేస్తున్న సమయంలోనూ ఆ టొబయాస్ అక్కడే ఉన్నారు. మహా తేజస్సు ప్రపంచమంతటా వెలిగిన సమయంలో కూడా టొబయాస్ ఇక్కడే ఉన్నారు, టీచర్గా ఉన్నారు ఆయన. మానవులు తమ దివ్యత్వ మార్గంలో సాగడానికి ద్వారాలు తెరిచింది నేనే. అంతేకాదు ఇల్లు, ఈ భూమి మీద అనబడే ప్రతిదీ కూడా ఆ టొబయాస్ ఎలాగైతే ఉన్నారో నేను కూడా అలాగే ఉన్నాను. ప్రతి జన్మలోనూ నేను మానవ జాతి అంగవేస్తున్న సమయంలో నేను అక్కడే ఉన్నాను అని మనం ఆ మరణశయ్య మీద ఉండి చెప్తున్నాం. అక్కడ మహా తేజస్సు ప్రపంచమంతటా వెలిగిన సమయంలో కూడా నేను అక్కడే ఉన్నాను. వాళ్ళు టొబయాస్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు శరీరంతో లేరు. మనం శరీరాలతో వచ్చాం ఈ భూమి మీదకి. ఇక్కడ అన్ని రకాల అనుభవాలు పొందుతూ ఈ శరీరంతో మహా తేజస్సు ప్రపంచమంతటా వెలిగిన సమయంలో నేను అక్కడ ఉన్నాను అని మనం ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. నేను టీచర్గా ఉన్నాను, ఆ సమయంలో బోధన చేస్తూ ఉన్నాను. మానవులు తమ దివ్యత్వపు మార్గంలో సాగటానికి ద్వారాలు తెరిచింది నేనే అని మనం చెప్తున్నాం. అంతేకాదు ఇల్లు, ఈ భూమి అనబడే ప్రదేశానికి సైతం విస్తరించబడడానికి ద్వారం తెరిచింది కూడా నేనే. ఇల్లు అంటే తొలి సృష్టి. మనం ఎక్కడైతే ఆత్మలుగా సృష్టించబడ్డామో అక్కడి నుంచి ఈ భూమి మీదకి వచ్చాం, అదే మన ఇల్లు. ఆ ఇంటి నుంచి ఈ భూమికి మనం చక్కటి విస్తరించబడేటువంటి ఒక ద్వారాన్ని కూడా తెరిచింది మనమే. అది నేనే అని మనం అక్కడ మరణశయ్య మీద ఉండి వాళ్ళతో ఎంతో గర్వంగా, ఎంతో ఆనందంగా చెప్తున్నాం అన్నమాట. మరణశయ్య మీద కూర్చొని వెనుదిరిగి చూస్తే టొబయాస్ మనకు చెప్పిన ఒక విషయం గుర్తుకొస్తుందట మనకి. అప్పుడు అది మనకు ఆనందాన్ని ఇచ్చింది కానీ తికమకను, అయోమయాన్ని కూడా తెచ్చిపెట్టింది. దాని గురించి చాలా సమయం వరకు మనం ఆలోచించాం. ఏంటంటే ఎట్టకాలకు అది అర్థమయ్యేసరికి మనకు ఎంతో తృప్తిగా, పరిపూర్ణంగా, ప్రేమగా అనిపించింది. ఏంటంటే మనం ముందు నమ్మినా నమ్మకపోయినా తర్వాత దానిలో ఎంతో అర్థం ఉన్నదని మనం అర్థం చేసుకున్న ఆ విషయం ఏంటి, ఆ మీటింగ్లో అంటే ఇప్పుడు ఈ ఛానలింగ్ జరుగుతున్న ఈ మీటింగ్లో ఉన్న వాళ్లకు
కొన్ని ఏళ్ల తర్వాత అయినా సరే దీన్ని చదువుతున్నా వింటున్న వాళ్ళకు కూడా అందరికీ చెప్తున్నది ఏమిటి అంటే మనం అసెండ్ అయిపోయాము, ప్రతి ఒక్కళ్ళం కూడా అసెండ్ అయిపోయాము. ఇది వింటున్న వాళ్ళు కానీ చదువుతున్న వాళ్ళు కానీ అసెండ్ అయిపోయారు, అంటే ఉన్నతమైన స్థితులకు చేరిపోయారు. ఇది చెప్తుంటే టొబయాస్ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఎందుకంటే వాళ్ళు చాలా ఆనందంతో ఉన్నారనమాట. మనం అందరం కూడా ఇంత కష్టాలు పడి ఈ భూమి మీదకి వచ్చి ఇన్ని త్యాగాలు చేసి ఇప్పటికి అసెండ్ అయ్యామనేది వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందుకని టొబయాస్ ఈ విషయం చెప్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారండి. మరి ఇవాళ చాలా సింపుల్గా మన ఈ విషయాల గురించి చెప్పుకుంటున్నాం. అప్పుడు మరణశయ్య మీద ఉండి ఇవన్నీ మనం గుర్తు చేసుకున్నాం అనమాట టొబయాస్తో. మరి చాలా కష్టంగా ఉంటుంది మనకి ఇవాళ ఈ ఎనర్జీని సుస్థిరం చేసుకోవడం కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించాలని అనుకుంటూ దీన్ని ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ వచ్చామన్నమాట. అయితే జవాబులన్నీ మనలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు. అందుకే మనం ఇలా ఉన్నట్లయితే మరి నేను ఎందుకు వాటిని ఫీల్ అవ్వటం లేదు, నాకు ఎందుకు ఇవి అనిపించట్లేదు, ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే నాకు చెడు సమాధానం ఎందుకు వస్తుంది, క్రేజీ గొంతుకు ఎందుకు వినిపిస్తుంది ఒక్కోసారి, అందుకే నేను దాన్ని మూసేస్తున్నాను, ఆ గొంతును మూసేస్తున్నాను, అది వినిపిస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని కూడా మనం అంటున్నాం. ఎందుకంటే ఆవల వైపు ఉన్న వాళ్ళు మనకి ఎన్నోసార్లు మనకి ఎన్నో విషయాలు చెప్పాలని చూస్తున్నారనమాట. వాళ్ళకు తగినట్లుగా శృతి చేసుకుంటున్నారు వాళ్ళు మనల్ని, కానీ మనలో ఆ ఫ్రీక్వెన్సీని అందుకోలేక మనం అర్థం కానట్లుగా అనిపిస్తుంది. వాళ్ళు ఎన్నో సందేశాలు ఇవ్వాలి, మనకు ఎంతో సహాయం చేయాలి అని ట్రై చేస్తున్నారు టొబయాస్ వాళ్ళు. ఇవాళ ఒక కొత్త భాష గురించి కూడా మనకు చెప్దాం అనుకుంటున్నారు. ఆ భాషలో వాళ్ళు మనతో మాట్లాడటం మొదలు పెడతాము అని చెప్తున్నారు. ఆ భాషలోనే మనల్ని తమతో మాట్లాడమని కూడా చెప్తున్నారు వాళ్ళు. మనతో ఆ భాషను ఉపయోగించే మాట్లాడారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఇప్పటి నుంచి మీకు ఒక భాషతో మేము మాట్లాడతాము, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు. గతంలో మనం ఎలా పనులు చేశామో ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. గతంలో చెప్పుకున్న కొన్ని ఉదాహరణలు మళ్ళీ చెప్పుకుందాం. దేవుణ్ణి రకరకాల మార్గాల్లో వెతుకుతున్నటువంటి నలుగురి కథ గురించి మనం చెప్పుకుందాం. బహుశా ఒకటో రెండో మనకు సరిపోతాయేమో. దేవుడి కోసం వెతుకుతున్న నలుగురు మనుషుల కథ మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏంటంటే ఒక ఆవిడ దేవుణ్ణి తన బుద్ధి ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నించింది. తన బుద్ధిని ఉపయోగించి దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంది. ఆవిడ చాలా చక్కటి స్టూడెంటు, ఆవిడ చాలా తెలివి కలది. ఆమె బుద్ధిని ఎక్కువగా ఆరాధించింది. బుద్ధి వల్ల అంటే తన యొక్క బుద్ధే ఎంతో గొప్పది అనుకుంది, లాజిక్ మైండ్ని ఉపయోగించేదనమాట. ఆవిడ తన జీవితంలో ఎంతో లాభపడింది. ఆ మతాలను గురించి పుస్తకాలన్నీ చదివింది. భగవదన్వేషణలోనే ఆమె వివిధ వేదాంతాలను సిద్ధాంతాలను అన్నీ చదివేసింది. అంటే ఆ గ్రంథాలన్నీ పారాయణ చేసేసింది. అవి ఆమె మనసులో స్థానం పొందాయి. ఇంకా దేవుడి కోసం అన్వేషిస్తూనే ఉంది ఆవిడ. ఆ లాజిక్ మైండ్లోనే ఆవిడ అలాగే పనిచేస్తూ ఆవిడ అలా ఉందన్నమాట. స్పిరిట్ మన బుద్ధిలో దొరకదు అనేది అర్థం చేసుకోవాలి. బుద్ధితో దాన్ని కనుక్కోలేము. మనం ఎంతో నేర్చుకుంటాం, మన బుర్రను పెంచుకుంటాం, ఎంతో సమాచారాన్ని ఆ బుర్రలో పెట్టేసుకుని ఉంటాం, కానీ మన దివ్యత్వం మాత్రం మనకు దొరకదు. మనకు దేవుడు పుస్తకాల్లో దొరకడు. ఎప్పుడు కూడా పుస్తకాలు చదివినంత మాత్రం దేవుడు దొరకడు. దేవుడు మన బుద్ధిలో కూడా దొరకడు. మానవులుగా మన ప్రాసెసింగ్ బుద్ధి ద్వారా జరుగుతుంది. ఒక మానవుడిగా మనం జీవించడానికి ఇది బుద్ధి ద్వారా జరుగుతుంది తప్ప దేవుని తెలుసుకోవడానికి బుద్ధి ఉపయోగపడదు. ప్రతిదీ దాని గుండానే నడుస్తుంది. మనం ఇప్పుడు ఒక కొత్త మార్గాన్ని నేర్చుకోబోతున్నాం. మన జీవితంలో జరుగుతున్న దానిని తీసుకుని ఆవల వైపు వాళ్ళతోనూ స్పిరిట్తోనూ మాట్లాడాలని ప్రయత్నించేటప్పుడు మనం బుద్ధి గుండా చేస్తున్నాం. అంటే స్పిరిట్తో మాట్లాడాలనుకున్నప్పుడు మన బుద్ధి ద్వారా చేస్తే అది ఉపయోగపడదు కదా. మనం ప్రతిదాన్ని మన బుర్ర ద్వారానే, అంటే మన మెదడును ఉపయోగించే చేసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మన బుర్ర మీద పడుతున్న ఒత్తిడిని టొబయాస్ వాళ్ళు చూడగలుగుతున్నారు. అలా చేయడానికే మనకు ఎన్నో జన్మలుగా శిక్షణ ఇవ్వబడుతోంది. అది చెడు విషయం కాదు, ఎందుకంటే మనకు అలవాటు పడిపోయిన విషయం, అంతేగాని అదేం చెడు కాదు. మనం ఇప్పుడు రూపాంతరం చెంది కొత్త మార్గంలోకి వెళ్ళబోతున్నాం. అలా కొత్త మార్గంలోకి వెళ్ళినప్పుడు మరి కొత్త మార్గాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక నియమాల ద్వారా దేవుణ్ణి అన్వేషించే మనిషిని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పటి వరకు మనం బుద్ధిని ఉపయోగించే వ్యక్తి గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆధ్యాత్మిక నియమాలు పెట్టుకుని అన్వేషించే మనిషిని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇతను ఒక మతాచార్యుడు. పవిత్ర మత గ్రంథాలు ఇతనికి బాగా అర్థమయ్యాయి. అతను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడు. ఆ నియమాలను చక్కగా పాటిస్తూ ఉండేవాడు. ఆ మతానికి ఏమేమి నియమాలు ఉన్నాయో ఆ నియమాలని పాటిస్తూ ఉండేవాడు అనమాట. చక్కగా నిర్దిష్టమైన రోజుల్లో నిర్దిష్టమైన పద్ధతుల్లో నిర్దిష్టమైన ఆచారాలను పాటిస్తే తనకు తప్పక స్పిరిట్ కనిపిస్తుందని అతనికి అనిపించింది. దీనివలన పని జరగదు,
అందుకని అలాంటివన్నీ ఉంటే ఆనందం ఉంటుంది తప్ప ఆచారాలు రిలీజ్ చేసేయాలి, వాటిలో చిక్కుపడిపోకూడదు మనము అని ఇక్కడ చెప్తున్నారు మనకి. అంటే పాతకాలపు భావాలు, స్నానం చేసే ఈ పని చేయాలి, తెల్లవారుజామునే లేవాలి, ఇలాంటి కొన్ని పాతకాలపు విషయాల్లో అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు. మీ లోపల, మీ ఆత్మ లోపల మీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసం మీరు ఆరాటము తపన ఉంటే, మీ ప్రజ్ఞాత్మను మీరు నమ్మితే అన్నీ జరుగుతాయి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారనమాట. అందుకని మీరు ఆ నియమాలన్నింటినీ మనసుకు పట్టించుకున్నట్లయితే మనం ఇక కదలనే లేము, ఏమి చేయలేము. ఆ నియమాలను జాగ్రత్తగా అధ్యయనం చేయడం వల్ల వాటిలో ఒక నియమం మరో నియమానికి వ్యతిరేకంగా ఉంటుంది. అవి కాల చైతన్యం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి నిర్దిష్టమైన బృందాలకు మాత్రమే అవి అన్వయించాయి. వీటిని మనం 2000 సంవత్సరం తర్వాత 2000 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఉండేవన్నమాట. ఈ 2000 ఏళ్ల తర్వాత పాటించడానికి ప్రయత్నించినట్టయితే అప్పుడు ఇవి సరిపడవు. అంటే 2000 ఏళ్ల క్రితం ఒకలా ఉంటే ఆచార సాంప్రదాయాలు 2000 ఏళ్ల తర్వాత మళ్ళీ తర్వాత మారిపోతూ ఉంటాయి. ఇది ఒకేలాగా ఉండవన్నమాట. కొత్త ఎనర్జీకి, కొత్త యుగానికి కూడా నియమాలు ఉంటాయి అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు మనలో. అంటే కొత్త యుగంలోకి మనం ప్రవేశించినా కూడా దానికి నియమాలు ఉంటాయి అనుకున్నారు. ఒక్కోసారి మనం చాలా తమాషాగా ఉండే పదాలతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాం. వచ్చు అనే పదం కన్నా గలగట అనే పదాన్ని ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండాలని మనం అనుకుంటాం. అంటే చేయగలగట, చేయలేనట, చేయగలగడట, అలాంటివి అన్నమాట. అంటే అక్కడ ఆ టా అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ప్రతిదానికి చాలా ఖచ్చితంగా నిర్వచించాలి అనుకుంటాం. మేమంతేమైనా పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నామా మీకు అంటున్నారు టోబయాస్. మన ఆలోచనలు, మన ఎమోషన్స్, మన తీవ్రవాంఛలు వాళ్ళు ఫీల్ అవుతూనే ఉన్నారు. మనం ఇక్కడ ఏమేమి ఆలోచిస్తున్నామో అన్నీ వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. మన మాటలు నిజంగానే వాళ్ళకి వినపడుతూ ఉంటాయి. వాళ్ళు మనల్ని ఫీల్ అవుతూనే ఉంటారు టోబయాస్ వాళ్ళు. మన పదాలనే కాదు, మనం కొందరికి లేదు కాదు బహుశా ఉండొచ్చేమో ఇలాంటి పదాలను ఉపయోగించాలంటే మనం చాలా భయంతో ఉంటున్నాం. మన భావం టోబయాస్ వాళ్ళకి అర్థమైపోయింది. నియమాలతో బందీ అయిపోకండి, మీరు ఇది మాట్లాడితే తప్పేమో, అది మాట్లాడితే తప్పేమో, ఇలాంటి తప్పొప్పులు ఎంచడం ద్వంద్వత్వంలోకి వచ్చేస్తుంది. మనం ఈ అసెన్షన్ ప్రక్రియ గుండా హుందాగా సాగిపోలేము దీనివలన అని చెప్తున్నారు. మరి ఇలాగ 3 వ్యక్తుల గురించి మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. 4వ వ్యక్తి గురించి మరో ఎపిసోడ్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాం. ధన్యవాదాలు.